ద డ్రీమ్స్ కంపెనీ ఇది నా సొంత బ్యానర్. ఈ బ్యానర్ మీద ఇది 3వ సినిమా. ఫస్ట్ మీ అందరికీ తెలిసిన చీకట్లో, 2 ఇష్టసఖి మధుబాయి గారి బ్యానర్లో మన ప్రజెన్స్ డ్రీమ్స్ కంపెనీ ప్రజెన్స్ ద్వారా చేయగలిగింది. ఇది 3వది ఓన్ ప్రొడక్షన్. పేరు హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీ. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ యాక్షన్, మంచి కామెడీతో ఇంకా అన్ని నవరసాలు ఉన్న సినిమా. 5 పాటలు ఉంటాయి. ఇంతకుముందు హిస్టర్సైకిల్లో ఎవరైతే హీరోయిన్గా చేసిందో ఆ అమ్మాయే టైటిల్ రోల్, అంటే ఈ సినిమాలో హీరోయిన్గా ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కొన్ని రేపుల మీద, ఢిల్లీలో జరిగిన రేపు కానీ ప్రతిరోజు అది జరిగిన తర్వాత ఎక్కువయ్యాయి. అంతకుముందు పెద్ద వినేవాళ్ళం కాదు, చూసేవాళ్ళం కాదు. ఢిల్లీలో రేపు జరిగే పెద్ద ఇష్యూ చేసిన తర్వాత ఆ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. దాన్ని కొంత బేస్ చేసుకొని కొంత నిజంగా జరిగిన సంఘటనలు కలుపుకొని తెలుగు స్క్రీన్ మీద రానంత మంచి స్క్రీన్ ప్లేతో, కొత్త సన్నివేశాలతో, ఏ సీన్ కూడా ఇది పలానా చోట చూసామా లేకపోతే ఇన్స్పిరేషనో అనే ఉద్దేశం లేకుండా చేసిన ఓ అద్భుతమైన స్క్రిప్ట్. జూన్కి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి జూలై 1st వీక్ రిలీజ్ చేద్దామని గట్టి ఇదిలో ఉన్నాను. ఒక మంచి థ్రిల్లింగ్ పిక్చర్ తీయబోతున్నాడు. రాష్ట్రంలోనే ఈ తెలుగు సినీ ఫీల్డ్లో ఇది ఒక మంచి ఎఫెక్టివ్, అంటే ఇంగ్లీష్ పిక్చర్ల కంటే బాగా ఎఫెక్టివ్గా ఉండేలా తీయబోతున్నారని కూడా తెలిసింది. ఇంతకుముందు చెప్పినట్లు సోదరుడు ఒక మంచి ఉద్దేశంతో తీయబడుతుంది కాబట్టి భవిష్యత్తులో మహిళలను ఇబ్బంది పెట్టాలంటే ఆలోచన చేసే పరిస్థితి తీసుకొస్తానని చెప్తున్నాడు. ఆయన దర్శకత్వంపై మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. తప్పకుండా ఒక మంచి పిక్చర్ కావాలని, ఇది ఒక బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రజల్లో ఆలోచన చేసుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ. When I heard this story of heroine, I was totally like, wow, what a story. It's a superb story. It's a suspense thriller, and I'm glad to be a part of this movie heroine, because I am playing the title role of heroine. So in Ishtasaki also I played the title role, and after that I'm playing the heroine role. So obviously it's a great pleasure for me, and I'm so thankful and grateful to my director that he trusted me and casted me again. So I hope this movie will do very well, and the story is really really nice, and thank you so much. భరత్ పారేపల్లి దర్శకత్వంలో హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీలో నేను హీరోగా చేస్తున్నాను. నాది ఇది 2వ సినిమా. ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఇష్టసఖి అనే సినిమాలో నేను హీరోగా చేశాను. నాకు 2వసారి ఈ అవకాశం కల్పించినందుకు సార్కి, భరత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నా తోటి నటీనటులు వివేక్ అండ్ అనుస్మృతి, మింజూరు మోదీ గారు, తిరుమల రావు గారు, వేదిక పెద్దలు, ఇక్కడికి వేదికలు అనుగించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఇందాక సార్ చెప్పారు కాబట్టి చాలా బాగుంటుంది. ఎవరు చూపించిన విధంగా స్క్రీన్ మీద భరత్ గారు చూపించబోతున్నారు కాబట్టి మనము రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాము. ఇది నా ఫస్ట్ ఫిలిం. భరత్ పారేపల్లి గారికి చాలా థ్యాంక్ యూ నన్ను తీసుకున్నందుకు, అలాగే ప్రొడ్యూసర్స్ గారికి కూడా. నేను ఈ సినిమాలు చాలా బాగా చేస్తాను. మీ ఎక్స్పెక్టేషన్స్కి తక్కువ ఏం చేయను. థ్యాంక్ యూ. నా పేరు వింజమూరి మధు. స్వీయ దర్శకత్వంలో భరత్ గారు నిర్మిస్తున్న చిత్రం ఇది. ద డ్రీమ్స్ కంపెనీ హీరోయిన్. చిత్రకథ ఆయన చెప్పిన విధానం చాలా ఎఫెక్టివ్గా ఉంది. స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా చిత్రీకరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో విలన్గా నటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.